హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాం. అడల్ట్స్కి వచ్చి 60, చిల్డ్రన్స్కి 20 రూపీస్ టికెట్. సో టికెట్ కౌంటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అంతా స్టాల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడంతా హ్యాండ్మేడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇవి చూడండి, బుట్టలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చేసాయి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసారా, హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ ఇవన్నీ. ఇంకా కీ చైన్స్, ఇవైతే అన్ని టాప్స్. ఇవి డ్రెస్ మెటీరియల్స్ అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఫెస్టివల్ వైబ్స్ అంతా శిల్పారామంలో కనిపించింది మాకైతే. సో అందరూ సంక్రాంతికి ఊరికి వెళ్తారు, సొంత ఊరికి. కానీ మాకు వెళ్ళడం కుదరలేదు, మేము శిల్పారామంకి వచ్చేసాం. మా చిన్నవాడు చూడండి. నెక్స్ట్ చెప్పులు అయితే భలే ఉన్నాయి. నాకు నచ్చినవి నేను కొన్ని ట్రై చేశాను. ఇక్కడ చూసారా, ల్యాంప్స్ చాలా డిఫరెంట్గా కలంకారీ డిజైన్స్లో ఉన్నాయి. చాలా యూనిక్గా ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. వావ్, చూసారా, హ్యాంగింగ్ ప్యారెట్స్. ఇవన్నీ టాప్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, శారీస్, ఇంకా మ్యాట్స్. డే అంతా ఫ్యామిలీతో చాలా సరదాగా గడిచిపోయింది. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ. చాలా చాలా బాగున్నాయి. ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్, మళ్ళీ చెప్పల్స్, బ్యాంగిల్స్, చెక్క బొమ్మలు. శిల్పారామంలో ఫేమస్ ఇవి. క్యాండిల్స్, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పెయింటింగ్స్. మా సూర్య అనేది స్టార్టింగ్ నుంచి బెలూన్ కావాలని తెగ అల్లరి చేశాడు. శిల్పారామంలో స్పెషల్ అట్రాక్షన్ వాటర్ ఫాల్స్. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. చాలా వీడియోస్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ వుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మామయ్య వెళ్ళండి మీరు కూడా. మేము చాలాసార్లు శిల్పారామం వచ్చాం, కానీ ఈ ప్లేస్ కవర్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ప్లేస్ చూడడం. లైటింగ్తో అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కూడా అదిరిపోయాయి. నైట్ టైం లైట్స్కి ఇంకా కలర్ఫుల్గా ఉంది. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. సో విలేజ్లోనే ఇట్లాంటి చక్రము అలాంటి ఇద్దరు బండ్లతో చూసేవాళ్ళం. సో మనకి ఇలాంటి స్టైల్లో ఫోటోగ్రఫీస్తో కావాలనుకుంటే వచ్చేయండి శిల్పారామంకి. సో అలాగే పక్కన చిన్న గార్డెన్ ఉంది. సో చాలా బాగా నచ్చింది. సో పక్కనే ఒక ఫౌంటైన్ ఉంది. ఫౌంటైన్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో సంక్రాంతి ఒక్కరోజే కాదు, ఆల్మోస్ట్ ఇలా ప్రతి సండే ఇలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఈ ఏరియా అంతా గార్డెనింగ్ ఎక్కువ ఉంటుంది. సో సడన్గా ఈ బొమ్మలు చూడగానే మాకు కాంతారా అనిపించింది. సో మ్యాక్సిమం మనం పల్లెటూరులో ఇలాంటి వైపు చూసేవాళ్ళం. సో ఇలా చూడాలి అనుకుంటే సంక్రాంతి ఒక్కరోజు మాత్రమే మన హైదరాబాద్ శిల్పారామంలో ఒకటే చూడగలుగుతాం.
చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో సిటీలో అయితే ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ కనిపించదు, ఓన్లీ శిల్పారామంలో ఒకటే ఇలాంటి చూడగలుగుతాం. సో ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్ ఫ్రేమ్ అండి. 1.5 lakhs చెప్పాడు. మా వాడు ఎలాగైతే మామూలుగా లేదు. ఇలా పక్కనే పాండ్ ఒకటి చాలా బాగుందండి. సో పక్కనే మనకి కృష్ణుడు హ్యాండ్స్తో ఫ్లూట్ వాయిస్తున్నట్టు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదైతే మాత్రం నేను ఎన్ని వీడియోస్ తీసుకున్నానంటే ఇక్కడే చాలాసేపు ఉండాలనిపించింది. సో ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. సో ఇంకా కుదరలేదు, ఈ గార్డెన్ చూడలేకపోయాము. సో క్యూట్గా పీకాక్స్ చాలా బాగా నచ్చాయి. సో ఇవి మెటల్, కొన్ని మెటల్ టాయ్స్, వుడ్ టాయ్స్, ఫ్లవర్ డెకరేషన్స్ టాయ్స్, వాల్ క్లాక్స్, చాలా అసలు ఈ శిల్పారామంకి వస్తే ఒక రోజు కాదండి, ఒక 2-3 days అయినా కవర్ చేయలేము మన శిల్పారామంని. మళ్ళీ మా వైఫ్ కొంచెం వీడియోస్ తీయండి అంటే అలా సరదాగా కాసేపు వీడియోస్ తీసాను. సో ఆ పక్కనే ప్లే ఏరియా ఉంటుంది. చాలా అసలు ఎంత పెద్ద గార్డెన్ అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్లోనే అసలు చూడండి, మా వైఫ్ అయితే ఈ ప్లేస్లో ఎన్ని వీడియోస్ అలా సరదాగా పక్కకు రాకనే వుడ్తో, ఇవన్నీ వుడ్ హ్యాండ్ మేడెడ్ ఇవన్నీ. సో ఎంత బాగున్నాయి చూడండి, వినాయకుడిగా కలర్ వేయగానే స్ట్రక్చర్ చాలా డీటెయిలింగ్, ఎంత బాగుంది పెయింట్స్. ఇవి ఆల్మోస్ట్ నాకు ఓల్డ్ అంటే పల్లెటూరులో మ్యాక్సిమం టెంపుల్స్లో ఇవన్నీ ఈ ఆర్చ్ అంటారు వీటిని, ఆర్చ్కి ఆపోజిట్ అంటే డోర్స్కి పైన ఉంటాయి ఇవి. సో చాలా ద్వారబంధరాలకి ఉంటాయి. సో ఇప్పుడు అంటే మన ఏజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఆల్మోస్ట్. సో మన ఫాదర్స్కి అయితే చాలా బాగా తెలుస్తాయి. సో పల్లెటూరులో మ్యాక్సిమం ఇవే వాళ్ళ ద్వారబంధరాలన్నీ ఇవేనండి, రోజ్ వుడ్తో. అప్పట్లో రోజ్ వుడ్స్తో ఉండేవి, ఇప్పుడు ఇవి ఏంటో ఇవి మ్యాంగో వుడ్స్ సంథింగ్, టేక్ చెక్కల్లో చాలా అంటారు అనమాట. ఇవి ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ. నేను అడిగితే 7,000, 17,000, 14,000 అలా చెప్పారు. వీడు ఎల్లరి మామూలుగా కాదండి, వాళ్ళ తాతనైతే ఒక ఆట ఆడిచ్చేశాడు. చూడండి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా సరదాగా పక్కనే ఉయ్యాలు ఉంటే మా వైఫ్ చాలా హ్యాపీగా వాళ్ళ డాడీతో చిన్నప్పుడు ఎప్పుడో అలా ఊగిందంట. సో ఇప్పుడు మీ శిల్పారామం చూడగానే హ్యాపీగా ఎంజాయ్ చేసింది. సో ఈ కృష్ణుడు నాకు బాగా నచ్చాడు అని చెప్పగానే, సరే నేను కూడా వెళ్తాను, నేను ఒక రాధికలాగా స్టిల్ ఇస్తానని చెప్పి అలా వెళ్ళి స్టిల్స్ ఇస్తాను చూడండి. మెయిన్ ఈ ప్లేస్ అయితే చాలా అట్రాక్టివ్ అండి, అసలు సూపర్. అసలు కృష్ణుడు అని గుర్తుకొచ్చే సీనే ఇలాంటి ఒక అద్భుతమైన సీన్. దాన్ని అసలు మన శిల్పారామంలోనే ఎలా క్రియేట్ చేశారంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి. సో తనకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఏరియా. సో ఇక్కడ కొన్ని రీల్స్ తీసాను. నాకు మ్యాక్సిమమ్ ఈ స్పాట్లో ఈ స్టాచ్యూస్ ఇవన్నీ అట్మాస్ఫియర్ ఈ అంటే కల్చర్, అప్పట్లో కల్చర్ అంతా శిల్పారామంలోనే ఉంది. సో లాస్ట్లో మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో ఒక ప్లేస్ ఉంటుంది. సో తప్పకుండా చూడండి, మేమైతే మిస్ అయిపోయాము. సో అదేంటంటే అప్పట్లో జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా వంటలు చేసుకునేవాళ్ళు, ఎలాంటి ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, అన్నీ ఆ పక్కనైతే ఉంటాయి. సో మళ్ళీ ఈ షాపింగ్ ఏరియాలో మ్యాక్సిమం ఈ శిల్పారామం అంతా ఇవే, ఆల్మోస్ట్ 80% ఇవే ఉంటాయండి. సరే ఇవన్నీ హ్యాంగింగ్ డిఫరెంట్ సౌండ్స్, ఇవి చాలా బాగున్నాయి అసలు. సో అలా ఈ సంక్రాంతికి శిల్పారామంలో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. I hope you all like the video.